తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి. ఆయన మాట తీరే అంతా, ఆయన ప్రవర్తనే వెరైటీగా ఉంటుంది. గుప్తదానాలు మరి అది ఏందో తెలియదు, కానీ ఎక్కడికైనా పోతే ఇట్లా కట్టలు కట్టలు తీసి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అండ్ ఓపెన్గా మాట్లాడిస్తాడు ఎవరైనా కానీ అవతల. సొంత పార్టీ నేతల మీద కూడా విమర్శలు చేయడానికి వెనకాడాడు. ఆఖరికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా అనేక విమర్శలు మొదట్లో చేసిండు, తర్వాత సైలెంట్ అయ్యిండు మొత్తానికైతే. బట్ ఏదేమైనా జగ్గారెడ్డి ఏది మాట్లాడినా కూడా సెన్సేషనే. అట్లాంటి జగ్గారెడ్డి ఇప్పుడు మళ్ళీ ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిండు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటుండు. సో జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, అట్లా కానీ మొత్తం తప్పుకుంటలేరు. వాళ్ళ భార్య నిలబెడతాడట. నా సతీమణి నిర్మల బరిలో ఉంటారు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాడట. అది కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. మళ్ళీ 10 ఏళ్ళకు కూడా నేను యాక్టివ్గా ఉంటా, పోటీ చేస్తా అని చెప్పేసి ముందుగానే ప్రకటిస్తుండు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన కామెంట్స్. ఆయన జగ్గన్న అంటేనే హాట్ టాపిక్స్, మొత్తం హాట్గానే ఉంటుంది ముచ్చట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డిపట్నంలో దసరా ఉత్సవాలు వచ్చినాయంటే ఊగిపోతాడు జగ్గన్న. సంగారెడ్డి నుంచి తన సతీమణి ఐసీసీ చైర్పర్సన్ నిర్మల బరిలో ఉంటారని వెల్లడించారు. మరో 10 ఏళ్ల తర్వాత తాను మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చేసారి నిర్మల పోటీ చేస్తే ఆ తర్వాత పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన చేర్యాల ఆంజనేయులు అలాంటి వారికి కూడా అవకాశాలు రావాలన్నారు. ఇది బ్రాడ్ మైండ్ అంటారు దీన్ని. ఆయన ఎప్పటికి నేనే ఉండాలంటలేడు, మా కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన మిగతా వాళ్ళు కూడా అవకాశాలు రావాలంటుండు. 10 ఏళ్ల తర్వాత మాత్రం తానే పోటీ చేస్తానని చెప్పారు. సంగారెడ్డి అభివృద్ధి తమ లక్ష్యం ఉన్నారు. కాగా తాను పోటీ చేయనని నిర్మల బరిలో ఉంటారని జగ్గారెడ్డి ప్రకటించగానే ప్రజలు చప్పట్లు కొట్టారు. అయితే తనను పక్కకు తప్పిస్తున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించడంతో జనం నవ్వులు కూర్పేశారు. నేను పోటీ చేస్తలేను అనగానే చప్పాలు కొట్టారు. దేనికి చప్పాలు కొట్టాను, దేనికి చప్పాలు కొట్టదు అంటే చప్పాలు కొడతారు. తుమ్మితే చప్పట్లే, దగ్గితే చప్పట్లే జగ్గారెడ్డి. మొత్తం నేను పార్టిసిపేట్ చేస్తలేనగానే చప్పాలు కొట్టాడు. మరి తప్పిస్తురా అని అన్నాడు అన్నట్టు ఆయన. సో పోటీ చేయను కానీ నిర్మల వెనకే ఉంటానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సో ఇది జగ్గారెడ్డి అయితే మొత్తానికి పోటీలో ఉంటున్నాయని చెప్పిండు. ఇక ఎప్పుడు ఏం జరిగేది తెలియదు రాజకీయాలలో. మనం సమీకరణాలు ఎప్పుడు ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయో తెలియదు, కానీ మొత్తానికి 10 ఏళ్ల తర్వాత పోటీ చేస్తా, వచ్చే